గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పాస్టర్ ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు నిన్న ముగిశాయి. పూర్తిగా కూడా భారీ ఎత్తున జనాలు తరలి వచ్చారు. క్రైస్తవ కమ్యూనిటీ అంతా కూడా కదిలి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. నిన్నంతా కూడా జస్టిస్ కావాలి మాకు అంటూ కూడా మాట్లాడారు. పూర్తిగా చూసుకుంటే కూడా ఇప్పటికీ కూడా జనాలు అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం సమాధి వద్ద ఉన్నాము. ఇవాళ రెండో రోజు. నిన్న మాత్రం అంత్యక్రియలు ముగిశాయి. రేపు థర్డ్ డే జరగబోతుంది. ఒకవైపు ఎంతోమంది తరలి వచ్చారు. నిన్న భారీగా సుమారుగా వేలాది మంది ర్యాలీ ద్వారా ఏదైతే బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్లో ఉన్న బ్యాప్టిస్ట్ చర్చ్లో ప్రత్యేక ప్రేయర్స్ అయిపోయిన తర్వాత పూర్తిగా బ్లెస్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఆ లాస్ట్ రైడ్స్ ఇక్కడ వరకు కూడా పెద్ద భారీ ఎత్తున వేలాది మంది ర్యాలీ తీయడం జరిగింది. అతను ఎంతో మంచి వ్యక్తి. అతని వల్ల చాలామంది జీవితాలు కూడా బాగుపడ్డాయంటూ చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది ప్రజలు ఉన్నారు, మాట్లాడతాము. నమస్తే. అంటే ఈ ఘటనని ఎలా చూడాలి? ఇప్పటికే చూసుకుంటే అనేక మంది క్రైస్తవ కమ్యూనిటీ అంతా కూడా తీవ్రమైన మనస్తాపంకి గురయ్యి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా ప్రజలు అంటే మనం ఇప్పుడు చూస్తుంటే కూడా చాలామంది వచ్చి వెళ్తున్నారు. ఎలా చూడాలి? యాక్చువల్గా అతనైతే చాలా మంచి వ్యక్తి, చాలా సమాజ సేవ కూడా చేశాడు. మంచి మంచి తెలిసిన బ్రదరు. ఆయన ఇలా అవుతాడని అసలు మేము అస్సలే ఊహించలేదు కొంచెం కూడా. ఇప్పటికీ ఆ విషయం ఆలోచించిన టెన్షన్, భయం అవుతుంది. అసలు ఏం జరుగుతుంది క్రైస్తవం పైన, ఎందుకు అంత ద్వేషం కలుగుతుందో అర్థం అవ్వట్లేదు ప్రజల్లో. మేమైతే అనుకుంటున్నాం ఖచ్చితంగా అది హత్య అని అనుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా మంచిగా స్పందించి దానిపైన సమగ్రమైన విచారణ జరిపిస్తే తగిన న్యాయం చేయాలని గవర్నమెంట్ని మేము అభ్యర్థిస్తున్నాం. కాబట్టి మా మనవిని మీరు కొంచెం గమనించండి. ఒక గొప్ప దైవజనులు, అందరికీ చాలా ఇన్స్పిరేషన్, చాలా డియరెస్ట్ బ్రదరు. ఆయన మిస్ అవ్వడం నిజంగా డైజెస్ట్ అవ్వట్లేదు మాకు. కాబట్టి అట్లీస్ట్ మీడియా వాళ్ళైనా మాకు హెల్ప్ చేసి అది మంచిగా జరిగేటట్టుగా సహాయం చేయాలని మీడియా ముఖంగా మీకు తెలియజేస్తాను. ఎవరైతే ప్రవీణ్ పగడాల సతీమణి వైఫ్ జెసికా ఉన్నారో 2 నిమిషాలు మాట్లాడారు. అంత వేలాది మంది తరలి వస్తున్నప్పటికీ కూడా వాళ్ళిద్దరు కుమార్తెలు మరియు జెసికా వాళ్ళ వైఫ్ 2 నిమిషాలు మాట్లాడి చాలా భయప్రాంతులకు గురైన విధంగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది. అంటే యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తను ఏం చెప్పబోతుంది అంటే ఇప్పటికే అల్లర్లు రేగుతున్నాయి, ఒకవైపు ధర్నాలు జరుగుతున్నాయి. ఇది హత్య అని కొంతమంది చెప్తుంటే ఇది మోమాటికి యాక్సిడెంట్ అని కొంతమంది మాట్లాడుతున్నారు. వైఫ్ ఎందుకు మాట్లాడలేకపోయింది? నేను అనుకోవడం ఏంటంటే మేబీ తను షాక్ అయి ఉంటారు ఫస్ట్. అంటే ఇన్సిడెంట్ చూసి హస్బెండ్ అలా చూసి తను షాక్ అయి ఉంటారు. సో నేను అనుకుంటున్నాను కూతుర్లు కూడా షాక్ అయిపోయి ఉంటారు. అంటే ఇంటి పెద్ద అతను, తన భార్య, 2 కూతుర్లు, తన తల్లి అని నేను విన్నాను. సో మేబీ ఆ షాక్లో ఉండుంటారు వాళ్ళు. ఒకవేళ హెల్త్ బాగాలేకుండా చాలా రోజులు బెడ్ రిడన్ లాగా ఉంటేనేమో పర్లేదు, బాగుంటుంది. కానీ సడన్ కదా, మళ్ళీ గొప్ప దైవజనుడు అన్న. సో అట్లా కోల్పోయినప్పుడు మేబీ ఆ షాక్లో ఉండొచ్చు. ఇంకొకటి ఏమంటున్నారంటే చాలామంది మేబీ వాళ్ళని బెదిరించారు, బెదిరింపు కాల్స్ కూడా చేశారు. అందుకోసమైనా భయపడి తన కుమార్తెలకు రేపు ఏదైనా జరుగుతుందేమో జరగరాదన్న భయంతో కూడా ఆ మదర్ మాట్లాడుకుంటుండొచ్చు అని మేము అనుకుంటున్నాం. ఇంకా నిజాలు వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు, ఇది ఒపీనియన్ మాత్రమే. ఆంధ్రలో వైఎస్ జగన్ ఒక క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, ఆపోజిషన్ లీడర్ కూడా. ఎందుకని ఒక్కసారి కూడా స్పందించాలి? అంటే కేపాల్ కూడా చాలా స్ట్రిక్ట్లీగా చెప్పారు, దీని మీద నేను సుప్రీంకోర్టు వరకు వెళ్తాను, సమగ్ర విచారణ అనేది కూడా కొనసాగాలంటూ కూడా కేపాల్ మాట్లాడారు. మరి ఆపోజిషన్లో స్ట్రాంగ్ లీడర్ అయిన వైఎస్ జగన్ ఎందుకు మాట్లాడలేకపోయాడు? అతను కూడా ఒక క్రిస్టియన్ అని చెప్పుకుంటారు. నిజానికి జగన్ గారు ఈ విషయంలో మాట్లాడవచ్చు. ఆపోజిషన్ లీడర్గా, ఒక క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా, ఒక గొప్ప దైవజనుడు ఆయన చనిపోయినప్పుడు రెస్పాండ్ అవ్వాలి. ఆయన మరి ఇంతవరకు ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఆ విషయం ఆలోచిస్తే బాధ అనిపిస్తుంది. మేబీ తను అంటే విభేదాలు రెచ్చగొట్టడం అవుతుందేమో అని మేబీ రెస్పాండ్ అవ్వకపోయి ఉండొచ్చు అనుకోవడం. కానీ ఎలాగైనా సరే రెస్పాండ్ అవ్వాల్సింది. గవర్నమెంట్ కూడా నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు అయ్యారో లేదో నాకు అంత క్లారిటీ లేదు. కానీ జగన్ గారు అయితే అవ్వాల్సింది. ఆయన మరి ఇంతవరకు అయితే అయినట్టు నేను షర్మిల గారు అయినట్టు తెలుసు. సో యావత్ కమ్యూనిటీ ఎవరైనా సరే రేపు ఇవాళ ఈ దైవజనుడికి జరిగింది, రేపు ఇంకొకరికి జరగవచ్చు. కాబట్టి క్రైస్తవ్యం కానీ మానవతావాదులు కూడా దీనికోసం మాట్లాడి తక్షణ న్యాయం జరిగేటట్టుగా మీరు సహకరించాలని కోరుతున్నాం. క్రిస్టియన్ కమ్యూనిటీ పట్ల వ్యతిరేకత అనేది చాలా మొదలైంది. ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి చూస్తే కూడా సోషల్ మీడియా అంతా కూడా తక్కువ చూపుతో చూస్తూ ఉన్నారు. దాని గురించి ఏం చెప్తారు?
ఒక విషయం మనకు నచ్చలేదు అనుకోండి, ఏదైనా ఒక విషయం మనకు నచ్చినప్పుడు ఇంకా దాన్ని ఏ విధంగా ఇవాళ ప్రవీణ్ పగడాల గారు కొన్ని మతాలకు వ్యతిరేకంగా మాట్లాడారని అంటున్నారు. అలాగ అనుకుంటే 1990లో గ్రహం స్టెయిన్స్ అనే వ్యక్తిని కూడా తన ఇద్దరు కొడుకులను కాల్చి చంపేశారు బీహార్ రాష్ట్రం, ఒడిశా రాష్ట్రంలో. అతను ఏం చేయలేదు, మత విద్వేషాలు చేయలేదు, మాట్లాడలేదు, ఏం చేయలేదు. కానీ ఆయన్ని దారా సింగ్ అనే ఒక వ్యక్తి చంపేశాడనే కథనాలు మనం చూసాం కాంగ్రెస్ గవర్నమెంట్లో. సో అలా ప్రతిసారి క్రిస్టియన్ పైన తెలియకుండానే ఒకలాంటి వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. దాన్ని ఓవర్కమ్ చేసి క్రిస్టియన్స్ ఎవరైనా సరే ప్రేమిస్తారు ఇతరులను, ఎడ్యుకేషన్ కానీ ఏదైనా సరే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. ఏ దాడులు కానీ వ్యతిరేకంగా చేయడం కానీ చూడలేదు, ఎక్కడ చెయ్యరు. వాళ్ళకి అలాగే వాళ్ళ బోధలు కూడా అలాగుండవు. కానీ వాళ్ళ పైన అంత ద్వేషం ఎందుకు ప్రజలు పెంచుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు. కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించిన ఇద్దరు కూతుర్ల తండ్రి ఆయన ఏ విధంగా ఆలోచించినా అలా ఎలా వాళ్ళు చేయగలిగారో బాధ అనిపిస్తుంది. ఎంత ఆలోచించినా సరే సార్ కోసం. ఆయనైతే చాలా మిస్ అవుతున్నాం, చాలా అంటే చాలా మిస్. హీఈస్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. అంటే వ్యక్తిగతంగా కూడా చాలామందికి సాయం చేశారు, అనేక మందిని చదివించాడు, అతనుకున్న సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా ఉద్యోగాలు ఇచ్చాడని కూడా చెప్పారు. అవును, అవన్నీ చేశారు. అవన్నిటికన్నా ముఖ్యంగా అతను మతంలోకి మారండి, ఇక్కడికి రండి అనే దానికన్నా మానవతా దృక్పథంతో ఉండండి, మనిషిని మనిషిలాగా చూడండి అనే విషయాలు ఎక్కువ బోధించేవాడు. ప్రాక్టికల్గా ఉండేవాడు, చాలా అంటే హత్తుకునేవాడు, చాలా మంచి వ్యక్తి. అంటే ఆయన మొహం చూసినా ఎప్పుడు చూసినా చిరునవ్వే కనిపించేది ఆయనలో. అలాంటిది అంత ఆయన పైన ద్వేషం పెంచుకొని చంపేస్తే ఇవాళ కొంతమంది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియాస్లో కూడా భయంకరమైన కామెంట్స్ పెడుతున్నారు, బాగానే జరిగింది అలా ఇలా. అవి చూసినప్పుడు ఇంకా బాధ అనిపిస్తుంది. అంటే ప్రజలు ఏంటి, ఒక వ్యక్తి చనిపోయినా సరే టార్గెట్ ఇంకో పాస్టర్ పేరు కూడా బయటకు వస్తుంది. అవును, ఇంకో పాస్టర్. క్రైస్తవ సమాజం ఇవాళ భయపడుతుంది. అంటే రేపు ఏ పాస్టర్ని చంపేస్తారో, ఏ మరణ వార్త వినాల్సి వస్తుందో అని భయపడే అంత పరిస్థితులు ఇవాళ క్రైస్తవ సమాజానికి కనిపిస్తున్నాయి. ఈవెన్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ గవర్నమెంట్స్ ఇప్పటికైనా రెస్పాండ్ అవ్వండి కనీసం. పోనీ క్రైస్తవుల వల్ల ఏదైనా నష్టం జరుగుతుందా గవర్నమెంట్కి కానీ? మిషన్ స్కూల్స్ పెట్టారు, వాళ్ళు హాస్పిటల్స్ కట్టించారు, ఎన్నో చేశారు. అలాంటి వాళ్ళపైన ఎందుకు అంత కోపం? ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని ముఖ్యంగా ఏ సమాజమైనా సరే క్షమించదు. సో అది రెచ్చగొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి యువతను రాంగ్ రూట్లోకి మీరు తీసుకెళ్ళకండి. తీసుకెళ్ళినా మీకు పిల్లలు ఉంటారు కాబట్టి అలా చేయడం అయితే తప్పు. ఒక మంచి గొప్ప వ్యక్తిని అయితే లాస్ అయ్యాం. ఆయన లాస్ అయితే పూడ్చలేంది, కానీ ఇంకో వ్యక్తికి అలా జరగకుండా అట్లీస్ట్ గవర్నమెంట్ చర్య తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. అంటే ఎంతోమంది వచ్చి సంతాపం తెలియజేశారు. నిన్న కుటుంబానికి అంతా కూడా అనేక మంది కూడా కన్నీరు మున్నీరుగా వెలిపించిన సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే చూసుకుంటే సమాధి వద్దనే ఉన్నాం. ఇది 2వ రోజు. రేపు మెమోరియల్ డే అనేది జరగబోతుంది. ఏదైతే సమాధి దగ్గర పూర్తిగా ప్రవీణ్ పగడాలకి ఇష్టమైన వంటకాలు వండి కూడా రేపు తెస్తారని కూడా తెలుస్తుంది. పూర్తిగా కూడా రేపు ప్రత్యేక ప్రేయర్స్ జరగబోతాయి. మరో విధంగా చూసుకుంటే కూడా కుటుంబం అంతా రేపు ఇక్కడ రాబోతుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. క్లారిటీగా అయితే నిన్నటి నుంచి చూసుకుంటే కూడా కొంచెం వివాదాస్త పరంగా అయితే సిచ్యువేషన్ అంతా జరిగింది. నిన్న పోలీసులు కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారంటే ప్రధానంగా వేలాది మంది తరలి రావడంతో పోలీసులకు కూడా కాస్త ఇబ్బందిగా ఉండే. ఎందుకంటే ప్రధానంగా వీ వాంట్ జస్టిస్ అంటూ మాట్లాడి ఇది మోమాటికి ఆ హత్యే, ప్రధానంగా ప్రీ ప్లాన్డ్ హత్య అంటూ కూడా పలువురు మాట్లాడిన సిచ్యువేషన్. మరికొంతమంది ఇది యాక్సిడెంట్ అని కొంతమంది మాట్లాడుతున్నారు. పోలీసులు మాత్రం ఇది యాక్సిడెంట్ అని నిర్ధారించకండి, ఇది ఖచ్చితంగా హత్యే అంటూ కూడా క్రైస్తవ కమ్యూనిటీ అంతా కూడా ఏకమై మాట్లాడుతున్న అనేక అనుమానాల మధ్య, అనేక ఆరోపణల మధ్య ప్రవీణ్ పగడాల చనిపోయాడు. చనిపోకముందు కూడా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం, ప్రధానంగా నాకు ప్రాణహాని ఉంది, ఒక ముస్లిం సోదరుడు వల్ల నాకు ప్రాణహాని ఉందంటూ కూడా అతను పోస్ట్ పెట్టడం, ఆ తర్వాత కమ్యూనిటీని అలర్ట్ చేయడం, ఇటువంటివి జరిగినప్పటికీ కూడా ఎందుకని ఎవరు స్పందించలేరు, ఎందుకని పోలీసులు ఒఫీషియల్స్ వీళ్ళు ఎవరు స్పందించలేకపోయారంటూ కూడా ప్రజలు అడుగుతున్న పరిస్థితి. మరొక విషయం కూడా ఆంధ్ర వైఎస్ జగన్ ఎందుకు స్పందించలేకపోయాడు? ఒపోజిషన్ లీడర్ అయినప్పటికీ కూడా ఆయన ఒక క్రైస్తవుడు అయినప్పటికీ కూడా ఎందుకు స్పందించలేకపోయాడంటే మత విభేదాలు తెరపైకి రాకూడదు, రెచ్చగొట్టినట్టు ఉంటుందని స్పందించలేకపోయారా? లేకపోతే కారణం ఏంటి అంటే క్రైస్తవులకి ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుంటారు, మేమంటే ఎందుకు మీకు అంత చిన్న చూపు, ఓట్లు అడిగేటప్పుడు మా దగ్గరకు వస్తారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మమ్మల్ని అంత తక్కువ స్థాయిగా చూస్తున్నారంటూ కూడా ఎంత ఆవేదన మరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు మాత్రం మెమోరియల్ డే ఉండబోతుంది. కుటుంబం అంతా కూడా బెరెల్ గ్రౌండ్కి వచ్చి ప్రత్యేక ప్రేయర్స్తోని ఆత్మకి శాంతి కలగాలంటూ కూడా ప్రార్థిస్తారని కూడా పూర్తిగా తెలుస్తుంది. కెమెరామెన్ శివతో పెట్రిషియా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.